మీకు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఉందా? చంద్రబాబు నాయుడు పరిపాలన బాగుందా? జగనన్న పరిపాలన బాగుంది సార్. ఎందుకని? అది మా నమ్మకం. ఓకే. అసలు మీకు ఏ పనులు చేశాడని మీకు నా నమ్మకం? బ్యాంకులు పోతే బటన్ నొక్కితే డబ్బులు పడ్డాయి మాకు. ఇప్పుడు ఏ బటన్ నొక్కితే డబ్బులు పడ్డాయి? అదే చంద్రబాబు నాయుడు గారు బాటను ముసలామని కూడా నొక్కుద్ది, కానీ అభివృద్ధి చేసి మీకు పథకాలు ఇచ్చేవాడే కదా, పథకాలు ఇచ్చేవాడిని నేను అంటున్నారు కదా. అగలం హామీలు ఇచ్చి ఓట్లు వేయించుకోండు. ఈ ఓట్లు వేయించుకోండి కానీ ఓట్లు తప్ప ఏమీ లేదు. అది మీకైతే ఏ పథకాలు రావట్లేదు అసలు. ఒక్కటి ఉందా చెప్పు. పథకాలు అయితే ఏమి రావట్లేదు, కానీ ఆయన మరి ఏమంటున్నాడు, నేను డెవలప్ చేసి ఇస్తాను. ఏడ చేస్తారు డెవలప్ చేయవను మరి ఏడ చేసి రైతులు మునమోపించి రైతు లేకుండా ఏముంది? రైతులు రాజమే లేదు. కానీ మీ రైతులకి నేను మంచి చేశాను, ఎరువులు కూడా మంచి ఇస్తున్నా అంటాడు కదా. ఏ ఎరువులు ఇచ్చిండు? దేనికి ఇచ్చిండు చెప్పు. దేనికి ఇచ్చిండు చెప్పు. ఎరువులు ఇవ్వలేదా? అసలు దేనికి ఇచ్చిండు చెప్పు. అది మీకు మద్దతు ధర ఎలా ఉంది మిర్చికి? అసలు మద్దతు ధర ఏముంది? అసలు కూలోళ్ళకి వేసిన విత్తనానికి ముందు కొట్టినది చాలది. ఆ మద్దతు ధర ఏం చేయాలి దాన్ని? మిర్చి మిరద ఏం చేయాలి దాన్ని చెప్పు. ఇదివరకు మిర్చి రేట్లు ఎలా ఉన్నాయి? 19 నుండి 22.5 అమ్మింది, 22,500 అమ్మింది. ఇప్పుడు ఏమమ్మింది? 11 నుండి 10, 11, 11.5. ఏముంది దాంట్లో? కూలోళ్ళ జాలవై ఏం చేయాలి దానికి? ఏమేమి చేయ సాలు తోడుకి, విత్తనాలు తోలోడికి, మొక్క వేసినోడికి, దున్నోడి తాటరకి ఏం చేయాలి దానికి? ఒక్కసారి నువ్వు ఆలోచి. జగన్మోహన్ రెడ్డి గారు ఈ పథకాలు ఇచ్చి సోమరిపోతం చేశారంటున్నారు కదా. అసలు ఒకటి గాలి మాట. ఇది గాలి మాట గెలిచిండు ఆయన. చంద్రబాబు నాయుడు గారు గాలి మాటలు చెప్పి గెలిచిండు, అంతకాడికి ఏమీ లేదు. ఇప్పుడు మీకు డెవలప్మెంట్ ఇక్కడ మీ కాన్స్టిట్యున్సీలో ఎవరు బాగా చేశారు? అప్పుడు జగన్ అన్నప్పుడు రోడ్లు పడ్డాయి, అన్నీ పడ్డాయి. ఏ రోడ్డు అన్నా సిమెంట్ రోడ్డు ఒక్క రోడ్డు పడింది ఊళ్ళో? దేనికన్నా అసలు వేసిండు చూడమని. కానీ వాళ్ళే రోడ్లు వేసేమంటున్నారు కదా. అసలు ఆ జగనన్న రోడ్లే చూపిస్తున్నారేమో. అది ఆయన వేసినా చూపిస్తున్నారు. అది ఇక అంతకాడికి చెప్పేది కాదు నేను.